ఇలా మీకు కూడా జరిగింది కదా? వింటర్ సీజన్ లో చదవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు, బట్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? మీ అందరి ప్రాబ్లమ్స్ ని, ఈ వింటర్ రీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమిటి, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు త్వరగా చకచక ఒక బుక్ పెన్ తీసుకొని రెడీగా కూర్చోండి. ఐఎమ్ యువర్ కేవీ మ్యామ్, మెంటర్ ఆఫ్ వేదాంతు ప్లాట్ఫామ్. టుడే మనం మీకు చలికాలంలో ఏవైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ మీరు అకాడమిక్ లో కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారో వాటి గురించి డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఎస్, కమ్ ఆన్, లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద అకాడమిక్స్. ఎస్, వింటర్ రీడింగ్ ప్రాబ్లమ్స్. నిజంగా చాలా మంది వింటర్ సీజన్ లో చాలా గోల్స్ పెట్టుకుంటారు, టైం టేబుల్ సెట్ చేసుకుంటూ ఉంటారు, బట్ వాటన్నిటిని కూడా బ్రేక్ చేయడానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయి. అదేంటి? ఎస్, స్లీప్, నిద్ర. సెకండ్ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏకాగ్రత లేకపోవడం, జిజ్ఞాస లేకపోవడం. థర్డ్ వన్ ఈస్ టైర్డ్నెస్ ఆర్ వీక్నెస్. నిజమే కదా, చాలా నీరసంగా ఉంటుంది. మరి వీటికి ఏంటి సొల్యూషన్? సైంటిఫిక్ గా వీటి వెనక ఉన్న సొల్యూషన్స్ ఏంటి, వీటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఎస్, కమ్ మై డియర్ చిల్డ్రన్, గెట్ రెడీ విత్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ సైంటిఫిక్ సొల్యూషన్స్. రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో ఒక బ్యాచ్ ఆఫ్ టాపర్స్ ని, ఒక బ్యాచ్ ఆఫ్ యావరేజ్ స్టూడెంట్స్ ని రీసెర్చ్ తీసుకున్నప్పుడు ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 ప్రాబ్లమ్స్ ని ఎక్కడ వాళ్ళు సఫర్ అవుతున్నారో రెక్టిఫై చేసి వీటిని ఓవర్కమ్ చేశారు. బట్ యావరేజ్ స్టూడెంట్స్ ఈ 3 ప్రాబ్లమ్స్ లో స్ట్రక్ అయిపోయి వీటికి రీజన్స్ తెలియక, ఎలా ఓవర్కమ్ కావాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నారు. ఈ రోజు మనం ఈ 3 ప్రాబ్లమ్స్ ని మన సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా సొల్యూషన్ ఒకటి నేర్చేసుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్. ఎస్, ఈ వింటర్ సీజన్ లో మన బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా లోగా ఉంటుంది. దీనివల్ల మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా చాలా లోగా అనిపిస్తూ ఉంటాయి. మరి మనం ఏం చేద్దాము? ఎలా వీటిని పెంచుకోవాలి? ఎలా తగ్గుతుంది? మనం ఏం చేయాలి అనుకుంటున్నారా? సమ్మర్ లో లాగే మనం వింటర్ లో కూడా ఉంటున్నాం, కానీ ఎందుకని ఈ ఎనర్జీ లెవెల్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల లో అవుతున్నాయి? సరే, ఈరోజు వాటి వెనకాల రీజన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎలా ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలో చూసేద్దాం. కమాన్. ఎస్, మన ప్రాబ్లం ఈ స్లీప్ ని అరికెట్టడానికి మనం ఎక్కడైతే స్ట్రక్ అయి ఉన్నాం, ఈ సన్లైట్, బెడ్, వాటర్, ఈ 3 రీజన్స్ లో స్ట్రక్ అయిపోతున్నాం. ఎస్, యు ఆర్ రైట్, మీరు వింటుంది నిజమే. చూడండి, యాక్చువల్ గా సమ్మర్ సీజన్ లో మనకు కావాల్సినంత బ్రైట్నెస్ ఉంటుంది, మనం చాలా ఉత్సాహంగా ఉంటాం. బట్ వింటర్ సీజన్ కి వచ్చేటప్పటికి చాలా ఫాగీగా, స్నోయిగా, ఫిజీగా, లేజీగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా నిద్రపోవాలి అని చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు? మరి సన్లైట్ కి దీనికి రీజన్ ఏంటి? మనం సన్లైట్ ని ఎలా పెంచుతాం అనుకుంటున్నారా? ఎందుకు సన్లైట్ కి బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఏంటి లింక్ అనుకుంటున్నారా? ఎస్, ఈజ్ అవర్ సొల్యూషన్. హీఈస్ ఆండ్రూ హుబర్మన్. తను ఒక న్యూరో సైంటిస్ట్. తను చేసిన రీసెర్చ్ లో మనం సన్లైట్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో సెరటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సెరటోనిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతే మన ఎనర్జీ లెవెల్స్ ని బాగా యాక్టివేట్ అయిపోయి మనం బాగా చురుగ్గా ఉంటాం. ఈ సన్లైట్ లేకపోవడం ద్వారానే మనకి ఈ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడము, మనం డిజీగా అనిపించడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, బట్ మన సన్లైట్ ని మన చేతిలో లేదు కదా సన్లైట్ తీసుకురావడం, ఎలా అనుకుంటున్నారా? బట్ దెర్ ఈస్ ఎ ట్రిక్ టు ట్రిగర్ దిస్ ప్రాబ్లమ్. ఏంటి ఆ ట్రిక్ అనుకుంటున్నారా? మనం చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మన రూమ్ లో ఎన్నైతే లైట్స్ ఉన్నాయో అన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మన బ్రెయిన్ ని మనం మిస్గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ లైట్స్ అన్ని ఎక్కువగా ఉండటం ద్వారా మన బ్రెయిన్ లో సెరటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. ఇది రిలీజ్ అయ్యేటప్పటికి మన ట్రాన్స్పోర్టేషన్స్ కూడా, లెవెల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ ట్రిక్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ బెడ్. ఓ మై గాడ్, బెడ్ నుంచి లెగవాలనిపించదు కదా వింటర్ సీజన్ లో. చక్కగా వెచ్చగా దుప్పటి కప్పుకొని ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది. మీలో ఎంతమంది అలారం క్లాక్ పెట్టుకొని ఒక 5 minutes తర్వాత లేద్దాం, లేదా 10 minutes తర్వాత లేద్దాం అని చెప్పేసి పడుకొని ఉంటారు? ప్లీజ్ కమెంట్ బాక్స్ లో చేయండి ఎంతమంది ఇలా చేసి ఉంటారో. అఫ్ కోర్స్ నేను కూడా చాలా సార్లు క్లాక్ ని స్నూజ్ లో పెట్టడము, మళ్ళీ మనం పడుకోవడం, స్నూజ్ లో ఇలా చేస్తూనే ఉంటాం. సో మరి ఎలా వీటి ప్రాబ్లమ్స్ ని ఇలా మన అలారం క్లాక్
రింగ్ అవ్వకుండానే మనం ఎలా లెగవాలి, ఎలా మనం యాక్టివ్ గా ఉండాలి అనుకుంటున్నారా? దీనికి రీజన్ ఏంటంటే మనం బ్రెయిన్ ని మనం ముందే మనం ఎలాంటి ఈ ఫీడింగ్ ఇవ్వకపోవడం అనమాట. సో మనం లేవగానే ఆ అలారం క్లాక్ విలగానే మనం ఏమీ బ్రెయిన్ లో ఫ్రీజ్ చేసుకోలేదు కాబట్టి మనకి ఏమీ అనిపించదు. ఒక 10 minutes తర్వాత పడుకుందాము, లేద్దాము అని అనుకుంటాం. బట్ తీరా చూసాక అది 1 hour కావచ్చు, 1.5 hour కావచ్చు. ఈ లోపే మన రొటీన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనం వేసుకున్న టైం టేబుల్ అంతా కూడా అన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది. కానీ మన గ్రాండ్ పేరెంట్స్ తో మనం పోల్చుకుంటే వాళ్ళు ఆ రోజుల్లోనే ఎలాంటి అలారం క్లాక్స్ లేకుండా వాళ్ళు 4 అంటే 4కి, 5 అంటే 5కి లేచేవాళ్ళు, నిద్ర లేచేవాళ్ళు, చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? సరే, వీటి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో చూద్దాం. ఎస్, సే నో టు ద బ్లూ స్క్రీన్. ఈ బ్లూ స్క్రీన్ ఏంటి అనుకుంటున్నారా? మనం మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మొబైల్స్ నుంచి వచ్చే రేసే బ్లూ లైట్ అంటాం. ఈ బ్లూ లైట్ మన ఫేస్ మీద పడినప్పుడు మన యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఈవెన్ మీరు గ్రహించే ఉంటారు, మన మొబైల్ టర్న్ ఆఫ్ చేసి పడుకున్నా కూడా 1 or 1.5 hour తర్వాతే మనకు నిద్ర వస్తుంది. వెంటనే నిద్రపోలేరు బికాస్ ఆఫ్ ద బ్లూ లైట్ విచ్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ద మొబైల్ వి యూజ్. సో దీన్ని మనం ఎలా అరికట్టాలి? మనం పడుకోవడానికి 1 hour ముందే ఈ మొబైల్స్ కి దూరంగా ఉండాలి. అలానే ట్రైన్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఎలా? మనం పడుకునేటప్పుడే రేపు మార్నింగ్ నేను 4K లెగవాలి, 4K లెగవాలి, 5K లెగవాలి, 5K లెగవాలి అని చెప్పేసి బ్రెయిన్ ని మనం ఈ ఫీడ్ చేస్తూ ఉంటాం అనమాట. లెగవాలి, టైంకి లెగవాలి అని. మీరు కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు, ఎక్కడికైనా ఏదైనా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మమ్మీ లేపలేదు అనుకుంటే లేపదేమో అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మీరే బ్రెయిన్ లో ఫీడ్ చేసుకొని టక్మని అనుకున్న టైం కంటే ముందే లేస్తారు. ఎందుకని? మనం ఆల్రెడీ మన బ్రెయిన్ కి ట్రైన్ చేసి పెట్టాం కాబట్టి మనం ఎర్లీగా లేస్తున్నాం. సో మనం ఏం చేయాలి? మన బ్రెయిన్ ని, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 చిన్న ట్రిక్సే మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు, మనం ఫాలో అవ్వట్లేదు. సో ఈ ట్రిక్స్ ద్వారా మనం మన స్లీప్ ని అరికట్టొచ్చు. సో స్టూడెంట్స్, ఫస్ట్ వన్ ఈజ్ సన్లైట్. ఎక్కువగా సన్లైట్ ఉండేటట్టు. సో సన్లైట్ లేకపోతే రూమ్ లో చదివేటప్పుడు లైట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బ్లూ స్క్రీన్ కి నో చెప్పాలి. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తూ ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ద థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం. మనం సమ్మర్ తో పోలిస్తే వింటర్ సీజన్ లో చాలా చాలా తక్కువగా వాటర్ తాగుతాం. సమ్మర్ లో అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా స్వెటింగ్ ఉంటుంది. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. బట్ వింటర్ సీజన్ కి వచ్చేటప్పటికి మనకి చెమట పట్టదు. సో వాటర్ అనేది తక్కువగా తీసుకుంటాం. వి నో బ్లడ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ టిష్యూ కదా. ఫ్లూయిడ్ అంటే వాటరే కదా. మరి వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే ట్రాన్స్పోర్టేషన్ లెవెల్స్ అనేది బాగా ఉంటాయి. మన ఆక్సిజన్ అనేది బాగా రీచ్ అవుతుంది అన్ని సెల్స్ కి, అండ్ బాడీ కూడా యాక్టివేట్ గా ఉంటుంది వితౌట్ డిజీనెస్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు రెక్టిఫై ద స్లీప్. లెట్స్ మూవ్ టువర్డ్స్ అవర్ సెకండ్ మేజర్ ప్రాబ్లమ్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా అనుకుంటున్నారా? ఎందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం? యాక్చువల్ గా అయితే చదవాలి అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మన చేతిలో సెల్ ఫోన్ వస్తుందో, షార్ట్స్, ఇన్స్టాస్ చూస్తూ ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నామో మనకే తెలియకుండా పోతుంది. మరి ఏం చేద్దాం మ్యామ్? ఇంట్రెస్ట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కదా మీ డౌట్. ఎస్, కమ్ ఆన్, ఐ టెల్ యూ ద సొల్యూషన్స్ ఫర్ దిస్. యూజ్ ఆఫ్ సెన్సెస్. మనం జనరల్ గా చదివేటప్పుడు ఒకే ప్లేస్ లో కూర్చొని గంటల తరబడి చదవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ మనం కొంచెం సేపు చదవగానే ఇంట్రెస్ట్ అనేది, మన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయి చదివింది మన బ్రెయిన్ కి ఎక్కదు. సో మనం ఏం చేయాలి? కొంచెం సేపు చదవగానే ఎప్పుడైతే కొంచెం డిజీగా, ఇంట్రెస్ట్ లేదు, నా బ్రెయిన్ కి ఎక్కట్లేదు, నాకు గుర్తుండట్లేదు అని అనుకుంటున్నారో అప్పుడు వెంటనే యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ వాక్ అండ్ రీడ్. వాక్ వైల్ రీడింగ్. ఇలా నడుస్తూ చదవడం అనేది ఒక ట్రిక్. సెకండ్ వన్ ఈస్ రీడ్ లౌడ్లీ. గట్టిగా చదవడం. ఓకే, నెమరు వేస్తూ గట్టిగా చదువుతూ ఉండడం. అండ్ థర్డ్ వన్, ఇది జనరల్ గా చాలా మంది చేస్తూనే ఉంటారు, చదివిన తర్వాత రాయడం అనేది ఒక హ్యాబిట్ గా ఉంటుంది చాలా మందికి. ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 3 సొల్యూషన్స్ ద్వారా మన సెన్సెస్ అన్ని కూడా యాక్టివ్ అయిపోతాయి. సో ఫస్ట్ చెప్పినట్టు మన బ్రెయిన్ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్, ప్రెషర్ అనేది ఎక్కువగా పెట్టకుండా ఇక్కడ బాడీ మూవ్మెంట్స్ లైక్ హ్యాండ్ మూవ్మెంట్, లెగ్ మూవ్మెంట్ అండ్ అవర్ మౌత్ while we are talking, reading loudly. So we can use all these senses to activate our body and to develop the interest in reading. And second one is 90-10 rule. ఈ 90-10 రూల్ ఏంటనుకుంటున్నారా? చూడండి, ఇలా చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. ఈ 90 minutes చదవడం అండ్ 10 minutes బ్రేక్ తీసుకోవడం అనేది ఇంకో పద్ధతి. అంటే 1.5 hour చదవాలి, 10 minutes
మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి, 1.5 hours చదవాలి, 10 minutes బ్రేక్ తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా మన ఇంట్రెస్ట్ ని డెవలప్ చేసుకోవడం. కంటిన్యూస్ గా చదువుతున్నా కూడా మనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒక 10 minutes బ్రేక్ అనేది పాసిబుల్. అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు, బైన్యూరియల్ బీట్స్ అనేది. ఈ బైన్యూరియల్ బీట్స్ ఏంటి అనుకుంటున్నారా? చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఎలా? మ్యూజిక్ వింటూ చదవడం, మ్యూజిక్ వింటూ రాయడం, సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. టీవీస్, మొబైల్స్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ వాళ్ళు వర్క్ చేస్తారు. నాకు డౌట్, వీడు నిజంగా చదువుతున్నాడా లేకపోతే మ్యూజిక్ వింటున్నాడా అని మనం అనుకుంటాం. కానీ ఇది నిజంగా బాగా వర్కౌట్ అవుతుంది మై డియర్ కిడ్స్. మీరు ఈ బైన్యూరల్ బీట్స్ అనే వాటిని మనం బ్రెయిన్ హార్మోనిక్ మ్యూజిక్ అని కూడా అంటాం. మన ఈ మ్యూజిక్ అనేది మన బ్రెయిన్ కి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోయి మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని, మన మెమరీ పవర్ ని, అలానే లెర్నింగ్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇది కూడా చాలా మంది చేస్తూనే ఉంటారు. బట్ మీరు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు బైన్యూరియల్ బీట్స్ అని. ఈ బైన్యూరియల్ బీట్స్ ద్వారా డెఫినెట్ గా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో సెకండ్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనం చెక్ పెట్టాలంటే మన సెన్స్ ఆర్గన్స్ ని యూస్ చేయాలి. ఈ 90-10 రూల్ ని పాటించాలి. బైన్యూరియల్ బీట్స్ ని కూడా యూస్ చేయాలి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ టైర్డ్నెస్. నిజంగా చాలా అలసిపోయినట్టు, వీక్ గా ఉన్నట్టు కదా, డిజీగా అనిపిస్తూ లేజీగా ఉంటాం మనం వింటర్ సీజన్ లో. ఏదో చాలా ఎనర్జీ లాస్ అయినట్టు అనిపిస్తుంది. మరి దీనికి ఎలా మ్యామ్ సొల్యూషన్ అనుకుంటున్నారు కదా? డోంట్ వరీ మై డియర్ చిల్డ్రన్. ఇక్కడ మనకి 2 types, I mean 2 methods ఆఫ్ సొల్యూషన్ ఉంది. వన్ ఈస్ వేదిక్ సొల్యూషన్. వేదిక్ సొల్యూషన్ అంటే ఓల్డెన్ డేస్ లో మన ఎల్డర్స్ ఫాలో అయిన కొన్ని ట్రిక్స్ అన్నమాట. ఇది ఈ రోజుల్లో కూడా చాలా మంది బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు కూడా వీటిని బిలీవ్ చేయొచ్చు. అండ్ సెకండ్, సైంటిఫిక్ మెథడ్ లో ఈ టైర్డ్నెస్ లేకుండా ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ చెప్తాం. చూడండి, వేదిక్ సొల్యూషన్, మన బాడీలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, లైక్ ఇయర్ బ్యాక్ సైడ్, పామ్స్ మీద, ఫింగర్ టిప్స్, అలానే ఫూట్. ఈ ప్రెషర్ పాయింట్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటాం. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని ప్రెస్ చేసినప్పుడు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, మన సోల్ మొత్తం కూడా చాలా హై ఎనర్జీతో నిండి ఉంటుంది. చూడండి, అన్లిమిటెడ్ బాడీ ఎనర్జీని గెయిన్ చేయొచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. సో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని కూడా మనం బాగా యూజ్ అవుతుంది ఇది వేదిక్ సొల్యూషన్. నెక్స్ట్, కమింగ్ టు ద సైంటిఫిక్ సొల్యూషన్. సైంటిఫిక్ సొల్యూషన్ ఎలా అనుకుంటున్నారా? దీన్ని 20-20 మ్యాచ్ అనుకోవచ్చు. ఇక్కడ మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ కాదండోయ్. 20-20 అంటే 20 minutes చదవండి, ఒక 20 seconds బ్రేక్ తీసుకోండి. 20 minutes చదవాలి. ఇక్కడ బ్రేక్ అంటే ఇందా చెప్పినట్టు ఆ బ్రేక్ కాదు. ఇక్కడ జస్ట్ మన ఐస్ ని బ్లింక్ చేస్తూ, ఐస్ ని రొటేట్ చేస్తూ ఉండాలి. సో మన ఐస్ మీద, బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా మన బాడీ యాక్టివేట్ గా ఉంటుంది. టైర్డ్నెస్ అనేది లేకుండా ఉంటుంది. ఇది కూడా ఒక 2 students మీద రీసెర్చ్ చేశారు. ఒక స్టూడెంట్ ని కంటిన్యూస్ గా ఓల్డ్ మెథడ్ ద్వారా చదవమని చెప్పి, ఇంకో స్టూడెంట్ ఈ 20-20 రూల్ ని అప్లై చేశాడు. ఈ 20-20 రూల్ వల్ల ఏమైంది? ఎవరైతే 20-20 రూల్ ఫాలో అవుతూ ఒక 20 minutes చదువుతూ 20 seconds ఐ బ్లింక్ చేస్తూ ఐ ఎక్సర్సైజ్ చేశారో తను చాలా యాక్టివ్ గా ఉన్నాడు. వీక్నెస్ అనేది లేదు తనకి. అండ్ చదివింది కూడా బాగా గుర్తుంది. ఎవరైతే కాన్సన్ట్రేషన్ గా, ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్, ఓకే, ల్యాప్టాప్స్ లోనో యూట్యూబ్స్ లోనో మనం లెసన్స్ వింటాం అనేది, గంటల తరబడి కూర్చొని వింటాం అనేది చేస్తున్నాము. ఇలా చేయడం ద్వారా టైర్డ్నెస్ వస్తుంది, కానీ మనం వీక్ గా అయిపోతున్నట్టు ఉంటుంది, గుర్తుండదు. సో ఎవరైతే 20-20 రూల్ ని ఫాలో అవుతారో వాళ్ళు దీనికి కూడా చెక్ పెట్టేయచ్చు. సో మై డియర్ అచీవర్స్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మన వింటర్ అనేది ఒక బ్యారియర్ కానే కాదు. మనం అకాడమిక్స్ లో కమ్బ్యాక్ చేయొచ్చు. మనం ఏ సీజన్ ని మన చదవడాన్ని ఆపలేదు, మన టైం టేబుల్ ని బ్రేక్ చేయలేదు. వింటర్ కూడా ఒక మంచి టైం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. సో అచీవ్, లెట్స్ గెట్ ఇట్ డన్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ నిజంగా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్
ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అండ్ ఇది నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చెప్పి చెక్ పెట్టేసింది. దట్స్ ఆల్. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.